హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే మా నెలవారీ సరుకులు చూపిస్తా. ఇవి కాదులేండి, వీటితో పాటు ఇంకా ఎన్ని సరుకులు పడితే నేను చెప్తా. మాకు అయితే ఇంక ఈ నెల తక్కువ అన్నమాట. బట్టల లిక్విడ్ది సర్ఫ్ ఎక్సెల్, విమ్ సోప్స్, అవి ఆవాలు, షాంపూ ప్యాకెట్స్, జీలకర్ర, మైసూర్ శాండిల్, ఇవేమో అగరొత్తులు, టీ పొడి, ఆయిల్ ప్యాకెట్స్. ఇవన్నీ ఇంకెక్కువే పడతాయి. ఇంకో ప్యాకెట్ అయితే ఎక్స్ట్రా అవుతుంది, కానీ ఇప్పుడు ఉందని 3 ప్యాకెట్లు తెప్పించిన. ఎండుమిర్చి ప్యాకెట్, కందిపప్పు, కోల్గేట్, ఇది మ్యాక్స్ ఫ్రెష్, సాల్ట్ ప్యాకెట్, చక్కెర ప్యాకెట్, చక్కెర అంటే పంచదార, ఇది షాంపూ ప్యాకెట్. ఈ నెలకి ఇవి అయితే 2-3 గంటలే పడతాయి నాకైతే, ఎందుకంటే వారానికి 2-3 సార్లు పోసుకుంటాం కదా, చాలా షాంపూలు పడతాయి. ఇదన్నమాట. ఇవే ఎంత అయినాయి అంటే మాకు 2000 అయినాయి. ఈ సరుకులే 2000 అయినాయి. ప్రతిసారి అయితే 3000 అవుతాయి, కానీ ఈసారి కొంచెమే. ఇంకా పండగ ఉందిగా, పండగ అప్పుడు తెచ్చుకోవచ్చు. ఇప్పుడు కావాల్సినవి తెప్పించిన. ఇవైతే 2000 అయినాయి ఫ్రెండ్స్. మరి మీకు నెలవారీకి ఎంత ఖర్చు అవుతుంది, ఎన్ని వేలు అయితే నాకు కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక మేమైతే ఈ ఆయిల్ వాడతాం, ఇదే వాడాలంట. సో 5 months నుంచి మేము ఇదే వాడుతున్నాం. రైస్ బ్రౌన్ ఆయిల్ ఏమంట, ఇది అన్నమాట. ప్రియా రైస్ బ్రౌన్ ఆయిల్ అంట, ఇది చాలా మంచిదంట. సో ఈ ఆయిల్ దొరికితే మీకు దగ్గరలో మీ షాపులలో ఎక్కడైనా దొరికితే ఇది వాడటానికి ట్రై చేయండి. మేమైతే 5 months నుంచి ఈ ఆయిలే వాడుతున్నాం. ఈ ఆయిల్ అయితే హెల్త్కి అయితే మంచిదంట. ఇదైతే మేము నేషనల్ మార్ట్కి వెళ్ళి షాపింగ్, మేము ప్రతి నెలవారి సరుకులన్నీ నేషనల్ మార్ట్కే పోతాం. అక్కడే తీసుకున్నాం. ఇవి తీసుకొచ్చిండు మా సారే. ప్రతిసారి నేను కూడా పోతా, పిల్లలు కూడా పోతాం, కానీ ఈసారి పోలే. ఆయన తీసుకొచ్చారు, మాకు సర్ప్రైజ్ చేసిండు అనమాట. పోదాం బళ్ళు వెళ్ళండి అని చెప్పి ఆయనే తీసుకొచ్చారు. ఇక సరే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.